అన్ని రకాల సదుపాయాలు కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రామకృష్ణ గారు. అధ్యక్ష, అంగన్వాడీ కేంద్రాలు చాలా చోట్ల వాళ్ళకి మంచినీటి సదుపాయం కానీ వాష్రూమ్స్ కానీ ఇవి లేవు అధ్యక్ష. ఇవి తక్షణమే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోదంటే పౌష్టికాహారం విషయంలో మన వ్యవసాయ శాఖ నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకి సరఫరా చేసేటువంటి దినుసులు ఏవైతే ఉంటాయో ఆ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చినవి ఇస్తే వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి మార్కెటింగ్ జరుగుతుంది, మనకి అవసరం. కాబట్టి పిల్లలకి కెమికల్స్ లేనటువంటి మంచి పౌష్టికాహారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందే. గారు త్వరలోనే అది పూర్తి చేసే కార్యక్రమం వేకెన్సీ చాలా మంచి సెషన్ అండి, ఒకసారి పరిశీలించండి అధ్యక్ష. యాక్చువల్గా సొంత భవనాలు ఉన్న వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నాం అధ్యక్ష. అది కాదు, అదే చెప్తున్నాను అధ్యక్ష. పౌష్టికాహారం జరుగుతున్నారు, పౌష్టికాహారంకి చెప్తున్నాను. ₹1,00,000 ఇస్తున్నాం. అందులో ఏంటంటే ఒక ₹10,000 పెరటి తోటల కూరలు అని పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. పెరటి తోటలో ఏంటంటే అక్కడ అన్ని రకాల కూరగాయలు పండించడంతో పాటు వాళ్ళకి ఈ ₹1,00,000 ఏంటంటే డ్రింకింగ్ వాటరు, టాయిలెట్, ఆ ఫెసిలిటీలు కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నామండి. అందుకే ఆ పెరటి తోటలో ఏంటంటే అన్ని రకాల కూర